ముంబైలో కుండపోత చిగురుటాకులా వణికిన ఆర్థిక రాజధాని 75 ఏళ్లలో మొదటిసారిగా ముందే వచ్చేసిన నైరుతి గంటల వ్యవధిలోనే కుంభవృష్టి వెల్లువెత్తిన వరద నీరు ఇక మునిగిపోయిన భూగర్భ మెట్రో లైన్లు కొలాబాలో 107 ఏళ్ల తర్వాత ఈ రికార్డు వర్షపాతం నమోదైందంట. కేరళలో 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసినారు. చాలా రాష్ట్రాల్లో కూడా స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొన్నది. దేశ ఆర్థిక రాజధాని ముంబై అతలాకుతలమైంది. పక్షం రోజుల ముందుగానే నైరుతి ఋతుపవనాలు రావడంతో కుండపోత వానతో చిగురుటాకులా వణికిపోయింది. ప్రజాజీవనం అస్తవ్యస్తమైంది. కొలాబాలో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడి అబ్జర్వేటరీలో 1918లో మే నెలలో మొత్తం మీద 279.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైతే కావడం ఇంతవరకు రికార్డుగా ఉంది. అయితే తాజా వానలతో మే నెలలో 295 మిల్లీమీటర్ల నమోదు కావడంతో 107 ఏళ్ల ఆ రికార్డు చెరిగిపోయింది. అయితే గత 75 ఏళ్లలో ఇంత త్వరగా ఋతుపవనాలు ముంబైని తాకడం ఇదే మొదటిసారి అని భారత వాతావరణ విభాగం అధికారులు వెల్లడించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే అనేక ప్రాంతాలు కుండపోత వర్షాలు ముంచెత్తినాయి. ఇక రోడ్లు, రైళ్లు, తర్వాత మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 11 గంటల సమయానికి నారిమన్ పాయింట్ స్టేషన్లో 252 మిల్లీమీటర్లు, బైకుల్లా ఈ వార్డుల్లో 213 మిల్లీమీటర్లు, కొలాబాలో 207 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైందంట. భారీ వర్షాలతోటి అతలాకుతలం అయిపోయింది మొత్తం కూడా ముంబై. అయితే ఇక్కడ లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను, అంటే కొంతమంది ఒక 48 మంది ఆ లోతట్టు ప్రాంతాల్లో మొత్తం కూడా వర్షం నీటిలో చిక్కుకొని పోతే వాళ్ళని రక్షించి సురక్షిత ప్రాంతాలకు చేర్చిండ్రంట. కాబట్టి ముంబై మొత్తం చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మొన్న ఢిల్లీలో కూడా అదే పరిస్థితి. ఢిల్లీలో కూడా అక్కడ ఏది ఎయిర్పోర్ట్ దగ్గర మొత్తం పైకప్పు కూలిపోయింది కింద. రోడ్లన్నీ చెరువులు. వర్షాల కారణంగా ముంబైలో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భూగర్భ మెట్రో లైన్లలో భారీగా వర్షపు నీరు చేరింది. ఆచార్య చౌక్ భూగర్భ స్టేషన్ వద్ద నిర్మాణంలో ఉన్న ఓ గోడ కూలిపోయిందంట. మొత్తం కూడా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది ముంబైలోని మతుంగాలో గాంధీ మార్కెట్ రహదారిపై చేరిన వరద నీటిలోనే వెళ్తున్న వాహనాలని చెప్పేసి ఇక్కడ చూసుకోవచ్చు మనము. ఇంకో ఢిల్లీలో ఇది ఉంటే ఇంకో ఇట్లా పూరి తీరంలో మొత్తం కూడా ఇట్లా వచ్చేస్తున్నాయట నీళ్ళు, వాటర్ అక్కడ సముద్రంలో. క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు శిష్ గంగూలీ ఆయన భార్య వెళ్ళినట్టు అక్కడికి. భారీ వర్షాలతోటి మొత్తం అతలాకుతలం అయిపోతున్న పరిస్థితి అంతా. From Scotland. ఇక్కడ ముంబైలో ఆ రైలు ఎట్లా అవుతున్నాయి చూడండి ఒకసారి. నీళ్ళనే పోతున్నాయి ట్రైన్లు కూడా వర్షం నీళ్ళనే వెళ్ళిపోతున్నాయి. ముంబై మొత్తం అతలాకుతలమైంది. దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి. ఇక తెలంగాణలోకి ఋతుపవనాలు 2 వారాల ముందే ఆగమనం. రాష్ట్రమంతటా ఓ మోస్తరు వర్షాలు. రాష్ట్రంలోకి నైరుతి ఋతుపవనాలు వచ్చేశాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాధారణంగా ఏటా జూన్ 8 నుంచి 12వ తేదీల మధ్య ఋతుపవనాలు రాష్ట్రాన్ని తాకుతాయి. అయితే గతేడాది జూన్ 3న వచ్చాయి. ఈసారి సాధారణం అంచనా కన్నా 16 రోజుల ముందుగానే మే 26నే దక్షిణ సరిహద్దు ప్రాంతంలో మొత్తం కూడా వచ్చేసినాయి వర్షాలని చెప్పేసి చూస్తున్నాము. భారీ వర్షాలు ఉన్నాయి, దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ పిల్లలు IIT సెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా?
ఇంగ్లీష్ పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్ లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.